పిఠాపురం మండలం చిత్రాల్లోని నారాయణకుండం క్షేత్రంలో స్వయంభూగా ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి శుక్రవారం నాడు రాఖీ పౌర్ణమి ఉత్సవాన్ని శ్రీ నారాయణ దత్తపీఠం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు నారాయణ దత్తపీఠం అధిపతి నారాయణ దత్త స్వామి తెలిపారు. ఈ విషయమై చిత్రాలలో శ్రీ నారాయణ దత్తపీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠాధిపతి నారాయణ దత్త స్వామి మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి నిర్వహించే ఉత్సవ విశేషాలను తెలియజేస్తూ భక్తులు పాల్గొని తరించాలని విజ్ఞప్తి చేశారు. స్వామివారు ఇక్కడ ఒక బావి తవ్వుతుండగా స్వామివారు బయటికి రావడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నా కళ్ళలో కనిపించి పలానా చోట పెట్టండి, అక్కడ నాకు స్వామిని గుడి నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు స్వామివారికి ఇక్కడ 16 సంవత్సరాల పూర్వం జరిగిన విషయం ఇది. 16 సంవత్సరాల క్రితం స్వామివారి కళ్ళలో కనిపించి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుండి స్వామి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తూ స్వామివారిని సేవించి అనేక రకములైన బాధల నుండి బయటపడడం జరుగుతూ ఉంది. శ్రీపాదులు వారు గుర్రబండిపై చిత్రాడ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో చిత్రాలు జరిగాయి కాబట్టి స్వామివారు ఎన్నో చిత్రాలు చేశారు. ఆ చిత్రాల్లో మొదటగా వీరపాదులకి నీళ్లు పోసి విశేషమైన అంటే అఖండమైన వెలుగుని అంటే ఆ వీరపాదులు ఎక్కువగా కాసేటట్టుగా, దాంతో పాటుగా ఎక్కువ రుచి వచ్చేటట్టుగా స్వామివారు ఆశీర్వదించడం జరిగింది. బెల్లమంగళుడికి చింతామణికి కూడా ఇక్కడ శాప విమోచనం చేసి వారికి ఋషీశ్వరులుగా తయారు చేయడం జరిగింది. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా శ్రీపాదుల వారిలో ఐక్యం అవడం జరిగింది. ఆ విధంగా ఐక్యమైనప్పుడు ఏర్పడిన కొండవే నేటి నారాయణ కొండం, అదే నారాయణ తీర్థం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నారాయణ చెరువునే నారాయణ తీర్థం అంటారు. కాబట్టి ఎన్నో చిత్రాలు జరిగాయి కాబట్టి ఈ ప్రాంతానికి చిత్రవాడ అనే పేరు వస్తుందని శ్రీపాదుల వారే స్వయంగా చెప్పడం జరిగింది.